హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి పాతకాలము కందికట్టు. దీనికి కావాల్సినవి ఉడకబెట్టిన గుగ్గిళ్ళు. ఉడకబెట్టేటప్పుడు అందులో నుంచి వాటర్ వస్తాయిగా, అవి కూడా కావాలి. అవి ఉడకబెట్టిన గుగ్గిళ్ళని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ తాలింపు కోసము ఒక ప్యాన్లో ఆయిల్ పోసుకొని ఎండుమిర్చి, ఉల్లిపాయలు వేసుకొని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకోవాలి కొంచెము, అవి కూడా ఫ్రై చేసుకొని జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకొని ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యాక పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని మొత్తం ఫ్రై అయ్యాక వెల్లిపాయలు వేసుకోవాలి, క్రష్ చేసిన వెల్లిపాయలు. ఇలా అయినాక ఈ రసంలోకి ఉడకబెట్టిన గుగ్గిళ్ళని పౌడర్ చేసుకున్నాక ఆ పౌడరు ఈ రసంలోకి కలుపుకోవాలి. ఇందులో కొంచెం చిన్న నిమ్మకాయ అంత సైజు చింతపండు నానబెట్టుకొని ఆ రసం కూడా ఇందులో వేసుకోవాలి. ఈ ఉడకబెట్టిన గుగ్గిళ్ళ నీళ్ళు అవి ఆ నీళ్ళల్లో వేసుకొని మొత్తం మంచిగా కలుపుకొని ఈ తాలింపులో పోసుకోవాలి. ఈ రసంని కొంచెం కాగినాక ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అవి కూడా కొంచెం మరిగినాక కారము సరిపడా ఉప్పు వేసుకొని కొంచెం మరిగించుకొని 10 minutes మరిగించుకొని దింపుకోవడమే. ఎంతో టేస్ట్ అయిన పాతకాలపు కందికట్టు. ఇది ఎంతమందికి తెలుసో ఒకసారి కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Bye.